మీరు విశ్వసిస్తున్నారు, విశ్వసించి ప్రభు యొద్దకు మీరు వచ్చారు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే మీకు ఆయన అమూల్యమైన వాడు. హల్లెలూయా. నీకు అమూల్యమైన వాడు. అమూల్యమైనదంటే ఏంటిది? ఏంటిది? అమూల్యమైనది మనం దేన్ని ఎక్కువగా పోలుస్తాం చెప్పండి? చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా ఉంది అని అంటాం. దేన్ని అంటాం మనం తినేవాటిలో ఎక్కువగా? అదే ఏంటిది? చెప్పగలరు? నేను చెప్తాను. ఈ భూమి మీద మనం తినే వాటిలలో ఎక్కువగా మనం మధురముగా ఉంది అని చెప్పేది తేనె. ఇంకా అది తప్ప ఇంకా ఏవి తిన్నా కానీ కడుపు నిండుద్ది, మళ్ళీ దాని మీద విరక్తి కలుగుతుంది. తేనె నువ్వు డైలీ అయినా సరే ఒక 1/2 లీటర్ డైలీ అయినా తాగాలనుకోవచ్చు, అంత మధురం. దానికి ఒక పేరు ఏం చెప్తారంటే అన్ని రుచుల కంటే శ్రేష్టమైన రుచి గలది తేనె. అది 16 రుచులు గల తేనె అంటారు. ఏమంటారు? 16 వస్తువులు కలిగితే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచి గలది అని అంటారు. భూమి మీద మనం తినే వాటిలో వాటికంటే రుచి గలది ఆ వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, జుంటె తేనె దారుల కంటే మధురమైనది నా వాక్యము. నేను అమూల్యమైన వాడును, ఆ అమూల్యమైన వాడును వాక్యము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్ట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైనది ఈ దేవుని వాక్యము. ఆయన ప్రభువై యేసు ఆయన రక్తమును, ఆయన శరీరమును తిను ప్రతి ఒక్కడు అమూల్యముగా జీవించుదురు. దేవునికి స్తోత్రం. అమూల్యముగా జీవిస్తారు, అమూల్యముగా వారు నడుచుదురు, వారు అమూల్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. అమూల్యమైన వాడు, అమూల్యమైన దేవుడు, అమూల్యమైన ఆహారమును తీసుకునే వారు కూడా ఎలా ఉంటారు? వారు కూడా ఎలా ఉంటారు? అమూల్యముగా జీవించుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడండి. రాజు ఉన్నాడు, రాజు కుమారులు ఉన్నారు. ఆ కుమారుడు ఏం చేస్తాడు? మా నాన్నగారు రాజు, ఈ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 500 ఊర్లకి మా నాన్నగారు రాజు. ఆ రాజు కుమారుడు నేను అంట. మన రాజు ఎవరు? మన రాజు యేసయ్య. ఆ రాజు ప్రపంచమంతయు ఏలుచున్నవాడు ఆయన నజరేయుడైన యేసు. ఆయన కుమారులు మనము. ఆయన మనకు రాజు. ఆయన కుమారులు అనే కుమార్తెలు కూడా రాజులు, రాణులే. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిగా ఏడవకూడదు. రాజు ఇంట్లో భోజనం కరువు ఉంటుందా? రాజు ఇంట్లో భోజనం కొదువుగా ఉంటుందా? సర్వ సమృద్ధిగా రాజుగారి ఇంట్లో ఉంటుంది. మన రాజు ఎవరో? ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. మరి ఆయన ఇంట్లో భోజనం కొదువుగా ఉంటుందా? మరి ఎందుకు ఏడుస్తారు? ప్రతిదానికి ఏడుస్తారు. పిల్లోడికి జ్వరం వచ్చినా ఏడుస్తారు, దగ్గు వచ్చినా ఏడుస్తారు, జలుబు వచ్చినా ఏడుస్తారు. వాడు నడుస్తూ చిన్న తట్టు తగిలినా, అయ్యో నీకు తట్టు తగిలినా నాయనా అని ఏడుస్తారు. మీకు ఎప్పుడు తగలలేదా చిన్నప్పుడు? చెప్పండి అమ్మా. చిన్నప్పుడు మీకు జ్వరాలు రాలా? చిన్నప్పుడు మీకు తట్టు తగల్లా? చిన్నప్పుడు మీకు జలుబులు దగ్గులు రాలా? మీకేదో రానట్టు వాడికే వస్తున్నట్టు ఏడుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు రాకపోతే చెప్పండి, మా జీవితంలో ఎప్పుడు దాన్ని ఎరగము అని అంటే మీ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఏడవండి. మీకు వచ్చాయి, అది కూడా అది దేవుడు పెట్టిన చిన్న వ్యాధులు. ఇలా వస్తూ ఉంటా, అలాగే పోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాజు, మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వాడు. ఆయన అమూల్యమైన వాడు.